హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రేజీ మిత్రులు. ప్రీవియస్గా మీకు ఎత్తంగట్టు వీడియో చూసి ఉంటే మీకు ఈ టెంపుల్ అయితే చూపించాము కదా, అక్కడ జాతర అయినప్పుడు చూపిస్తామని కూడా దాంట్లో మెన్షన్ చేశాము. సో ఆ రోజు వచ్చేసింది. ఈ రోజు వచ్చేసి ఇక్కడ మంత్రాలమ్మ జాతర అయితే జరగబోతుంది. సో అది మొత్తం కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తాము. ఇక్కడ స్పెషల్ ఏంది, అలాగే ఏమేమి చేస్తారు అనేది కూడా మొత్తం వీడియోలో తెలుసుకుందాం. గైస్, మనం ఇప్పుడు టెంపుల్ దగ్గర అయితే ఉన్నాము. ఇప్పుడు మీకు మొత్తం కూడా ఇక్కడ చూపిస్తాము. ఇక్కడ స్పెషల్ ఏంది, ఏమేమి చేస్తారనేది మొత్తం చూపిస్తాము. ఈరోజు అంటే మనకు ఫిబ్రవరి 19th ఈరోజు సిడే అయితే ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, దీన్నే సిడే అంటారు. ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఈడ ఒక మనిషిని అయితే కట్టి ఇట్లా పైకి అయితే లేపుతారు. మీకు అది మొత్తం కూడా చూపిస్తాము. మీకు దశావతారం సినిమా మీకు ఐడియా ఉంటే దాంట్లో కడతారు కదా, సేమ్ ఆ టైప్లో అయితే ఉంటుంది. మీకు అది కూడా చూపిస్తాము. అయితే ఇప్పుడు సిడే అయితే ఈరోజు స్పెషల్ అయితే ఉంది. మీరు ఇప్పుడు చూస్తున్నారుగా, మంది అయితే ఎవ్వరు లేరు, చాలా ఫ్రీగా ఉంది కదా. అదే కాసేపు అయిన తర్వాత చూడండి ఎంతమంది వస్తారో మీకే తెలుస్తుంది. మనం గుడి లోపలికి వెళ్ళి మొత్తం దర్శనం మొత్తం చేసుకొని అయితే వచ్చేద్దాం. అండ్ నెక్స్ట్ మంత్ అంటే మనకు మార్చి 3కి ఇక్కడ నెల పూజలు అయితే ఉంటాయి. అప్పుడు కూడా చాలామంది జనాలు వస్తారు. అప్పుడు కూడా జాతర అయితే మళ్ళీ జరుగుతుంది. ఇలాగ 2 times అయితే జరుగుతుంది. ఇక్కడ సిడే ఉంటుంది, అలాగే నెల పూజలు ఉంటాయి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ కథలు అయితే చెప్తున్నారు. అండ్ అలాగే కోలాటం కూడా వేస్తారు ఇక్కడ. అంటే వీళ్ళు మొత్తం కూడా ఇక్కడ నిర్వహిస్తారు. ఈ టెంపుల్ మొత్తం కూడా జనంపల్లి అంటే మనకు నాగర్ కర్నూల్ డిస్టిక్లో జనంపల్లి అనే విలేజ్కు సంబంధించిన టెంపుల్గా ఇది చెప్తారు. సో ఆ ఊరు వాళ్ళే మొత్తం కూడా ఇక్కడ అన్ని కార్యక్రమాలు ఇట్లా నిర్వహిస్తూ ఉంటారు. సో ఇక్కడ ఎక్కువగా ఇవే చెప్తారు, కథలు కావచ్చు, ఇలా కోలాటం ఇలాంటివి వేస్తూ మంది వచ్చిన జనాలకు అందరికి కూడా ఫ్రీగా ఉండేలా చూస్తారు. ఇప్పుడు మనం గుడి లోపలికి అయితే వచ్చేస్తున్నాము. ఇక్కడ చూడండి, మనం గుడి లోపలికి అయితే ఎంట్రీ ఉంటుంది, ఎంట్రన్స్ ఇట్లా ఉంటుంది. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఎవ్వరు లేరు. బట్ అదే కాసేపు అయిన తర్వాత సిడే స్టార్ట్ అయిన తర్వాత చాలామంది జనం వస్తారు. ఇక్కడ మనం ఎంట్రన్స్లోకి వచ్చేసాము. లోపలికి అయితే మనం ఎంట్రీ అయిపోయాము. ఇప్పుడు మీకు అమ్మవారిని అయితే చూపిస్తాను. ఇక్కడ బండారు అంటే బొట్టు మనకు వచ్చినప్పుడు ఇవి పెట్టుకోవాలి ఖచ్చితంగా. అండ్ అలాగే ఇప్పుడు ఇక్కడ చూడండి, గుడిలోకి వచ్చేసాము. అమ్మవారు ఎలా ఉన్నారని చూడండి. మంత్రాలమ్మవారు ఇక్కడ చాలా ఫేమస్. అంటే మనకు ఏ కోరిక కోరినా కూడా మంచిగా నెరవేరుస్తారు. భక్తులు ఏ కోరిక కోరినా కూడా నెరవేరుస్తారు. ఒకసారి మీకు దగ్గరగా చూపిస్తున్నా చూడండి. ఒకవేళ రాలేకపోయిన వరకు ఇక్కడ చూడొచ్చు. చూడండి, మొత్తం కూడా ఈ విధంగా లోపల ఉంటుంది. ఇవి మొత్తం సిడేకి అయితే మొత్తం రెడీ చేస్తున్నారు. సిడే కూడా జరుగుతుంది, మీకు చూపిస్తాం అది కూడా. ఇక్కడ ప్రసాదాలు, అది ఏ గుడికి పోయినా సరే మనకు ప్రసాదాలు కూడా ఉంటాయి. ప్లస్ ఇక్కడ మనం చూసినట్లయితే సిడే గుంజడం అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఇక మొత్తంగా రెడీ చేస్తున్నారు. బంతిపూల దగ్గర మొత్తం అలంకరించి సిడేని అయితే రెడీ చేస్తున్నారు. ఇంకా కాసేపట్లో ఈ సిడేకి ఒక పూజారిని కడతారు. అంటే పూజారిని కట్టి లేపి మొత్తం కూడా తిప్పుతారన్నమాట. పూజారి అంటే మన బ్రాహ్మణం అలా వాళ్ళైతే కాదు, మనకు జనంపల్లి వారి నుంచే వస్తారు. జనంపల్లి నుండే వస్తారు, అంటే యాదవసుల నుంచే వస్తారు. అతనే ఇక్కడ పూజలు నిర్వహించడం లాంటివి కూడా చేస్తారు. ఆ పూజలు నిర్వహించడం, అలాగే ఈ సిడేకి కూడా అతన్నే కట్టి ఇలా మొత్తం గుడి చుట్టుముట్టు తిప్పుతారు. మీకు అది కూడా చూపిస్తాము. ఇప్పుడు అయితే మ్యాక్సిమం మొత్తం కూడా రెడీ అయిపోతుంది. ఇంకా ఈ రెడీ అయిపోయిన తర్వాతనే అది స్టార్ట్ అని అవుతుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఈ సిడే పైన కొంతమంది ఎక్కారు కదా, అది ఎందుకు ఎక్కుతారంటే ఎవరికైనా హెల్త్ బాగాలేకపోయినా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే దీనిపైనకి ఇట్లా ఎక్కడం వల్ల ఒక 2-3 లేదంటే 5 years లోపు అది మొత్తంగా నయం అయిపోతుంది. ఇంకా మళ్ళీ కూడా అసలు రావనేది ప్రజల నమ్మకం అన్నమాట. అంటే మొత్తంగా తక్కువ అవుతాయని ప్రజలు నమ్ముతారు. ఇక్కడ చాలామంది పైమీనికి వస్తూ ఉంటారు, పైలు నింతుంటారు. అంటే దేవుడు పైమీనికి వచ్చి ఇట్లా చేస్తుంటారు. అతనికి ఇప్పుడు మీరు ఎవరైతే చూస్తున్నారో, దేవుడు పైమీనికి రానప్పుడు అసలు నడవడానికి కూడా చేత కాదు. ఇప్పుడు చూడండి ఎట్లా వెళ్తున్నాడు, ఎట్లా చేస్తున్నాడు అనేది కూడా మీరు ఒకసారి చూసుకోవచ్చు. అది దేవుని ఇట్లా వచ్చినప్పుడు అంత బలం అయితే వస్తుంది. ఇక్కడ చాలామంది దీనికి ఎక్కుతున్నారు కదా, అంటే సిడే పైకి ఎక్కారు కదా, వాళ్ళందరూ కూడా ఒక నమ్మకం అట్లా ఎక్కి అట్లా తిరగడం వల్ల మంచి జరుగుతుందని నమ్ముతారు. అలాగే ఇప్పుడు ఎవరైతే పూజారి ఉంటారుగా అతన్ని పైకి ఎత్తుతారు కదా, అతను బండారు అయితే చల్లుతాడు. మీకు అది చూపిస్తాను. ఇక్కడ మీరు జనాలు చూడొచ్చు. మీకు ఇంతమంది చూపించినప్పుడు ఎవ్వరు లేకున్నారు. ఇప్పుడు చూడండి ఎంతమంది వచ్చారో కూడా. ఇంతమంది అయితే ఇక్కడికి వస్తారు సిడే గుంజినప్పుడు. పక్క విలేజ్లలో కావచ్చు, ఇంకా చాలా ఊర్ల నుంచి ఇక్కడికి చూడడానికి వస్తారు.
చూడండి అందరూ కూడా ఇట్లా దేవుడిని పైన నింతున్నారు. చాలామంది పోలీసులు కూడా వస్తుంటారు, ఎందుకంటే ఇప్పుడు ఆ రష్ని కూడా కొంచెం మేనేజ్ చేయాలి కదా, అందుకోసం ఇక్కడ ఉన్న కోడేరు మండలం నుంచి అయితే వస్తారు. ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్లయితే మనకు సిడి గుంజడం అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ పూజ అనేది దానికి కట్టేశారు, కట్టి ఇక్కడ పైకి లేపుతారు. ఇక్కడ జనాలు ఉన్నారు కదా, అక్కడ నుంచి ఆ సిడను అక్కడ నించోవడం వల్ల అది పైకి లేవడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి, అందరు చేతులు పెట్టి ఇట్లా లేపుతున్నారు. మీకు అక్కడ పూజారి కూడా కనిపిస్తుంది అనుకుంటా, చూడండి. ఇక్కడ అలా కట్టేసి మొత్తం కూడా ఇట్లా పైకి అయితే లేపుతారు. ఇవి మనకి ఇక్కడ నుంచి లేపుతున్నారు, పూజానికి పైకి లేపడం జరుగుతుంది. ఇక చూడండి మొత్తం పైకి అయితే లేపేస్తారు, మొత్తం ఇట్లా పైకి లేపుతారు, లేపి మొత్తం కూడా జరుగుతుంది. కొంచెం కాసేపు టైం తీసుకొని, అంటే మనకి ఇప్పుడు అందరూ పైన నింతుంటారు కదా, దేవుడి పై మీదకి వస్తుంటారు కదా, అట్లా అందరూ వచ్చిన తర్వాత అట్లా లేపుతూ ఉంటారు. చూడండి మనకి ఇక్కడ ఎలా లేపుతున్నారు అనేది కూడా మీకు చూసుకోవచ్చు. చేసి మొత్తం అతనికి ఇట్లా కట్టేసి లేపుతారు. వీరు దశావతారం సినిమాలో ఎలా అయితే ఇట్లా మొత్తం చర్మానికి కూర్చుతారో అలా కూర్చుతారు ఇక్కడ చర్మానికి బ్యాక్ సైడ్. సో అది మనకు ఇప్పుడు ప్రజెంట్గా అయితే ఈసారి అయితే చేయలేదు, ప్రతిసారి అయితే అట్లా చేస్తారు. అట్లా చర్మానికి కూర్చి ఇట్లా పైకి మొత్తం కట్టి ఇట్లా తిప్పుతారు. అలా ఎందుకు తిప్పుతారు అంటే మనకు ప్రతిసారి సిడేకు ఇలానే తిప్పుతారు. ఇది సిడే అంటారు కదా, దీనికి మొత్తం ఒక దాన్ని కట్టి అందరికీ ఇట్లా పైకి లేపుతారు. లేపి గుడి చుట్టుముడు అయితే తిప్పుతారు. అది ఇక్కడ వస్తున్న ఆనవాయితీ కింద చెప్తారు. ప్రతిసారి కూడా ఇట్లే, ప్రతి సంవత్సరం కూడా ఇదే చేస్తారు. శివరాత్రి అయిపోయిన తర్వాత ఈ జాతర అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి బండారు చల్లుతున్నారు కదా, ఇది మీద పడితే మన మంచి జరుగుతుంది అని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి నమ్మకం. పైన ఉన్న బండారు మొత్తం అంటే పసుపు ఇట్లా ఉంటుంది కదా, అది మీద పడితే మంచి జరుగుతుందని చాలామంది నమ్ముతూ ఉంటాం మేము ఇక్కడ. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇప్పుడు ఎవరైతే ఉన్నారో పూజారి, ఇప్పుడు ఇతనే మొత్తం గుడి చుట్టుముట్టు తిరిగేంత వరకు ఆయన కిందికి అయితే దింపారు, అలాగే ఉంచుతారు. మొత్తం అయితే కట్టేసి అయితే ఇట్లా మనకు మొత్తం దీన్ని కట్టి ఇట్లా పెడతారు. చుట్టుముట్టు తిప్పుతారు. ఇప్పుడు గుడి చుట్టుముట్టు తిప్పుకొని మళ్ళీ తీసుకొని గుడి ముందరికి తీసుకొని వస్తారు. మీకు ఇక్కడ చూడండి అందరూ కొంచెం సపోర్ట్ కోసం అయితే ఇట్లా కింద ఇస్తున్నారు, కిందికి రాకుండా. అలాగే ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా అక్కడ దాన్ని పైకి లేపడానికి హెల్ప్ చేస్తూ ఉంటారు. అలాగే అక్కడ దాన్ని లాగడానికి కూడా హెల్ప్ చేస్తారు. కిందికి దిగి దాన్ని మొత్తం ఏదైతే సిడే ఉందో ఆ సిడేని కూడా మొత్తం ముందరికి జరుపుకుంటూ గుడి చుట్టుముడు అయితే తిరుగుతారు. ఇప్పుడు దీన్ని చూడడానికి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఊళ్ళ నుంచి ప్రతి ఒక్కరు కూడా చూడడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు. ఫ్రెండ్స్ నేను మీకు జూమ్ చేశాను ఇంతకుముందుకు, అందుకే మీకు సరిగా కనపడలే. ఇప్పుడు జూమ్ అవుట్ చేస్తున్నాను, చూడండి ఎంత హైట్లో ఉన్నారు అనేది కూడా మీకు క్లియర్గా తెలుస్తుంది. ఇంత హైట్లో నుంచి గుడి చుట్టుముడు అయితే తిరుగుతాడు. అండ్ ఇంకోటి ఇక్కడ చూడండి, మీకు చెప్పాను కదా జనాలు తోస్తారు అని, సిడిని తోస్తారు, అలాగే ముందు నుంచి లాగుతారు. అట్లా లాగి గుడి చుట్టుముడు అయితే తిరుగుతారు. అలాగే ఇక్కడ చూడండి మొత్తము ఎలా ఉంది, పైన చెట్లు కూడా వచ్చినా సరే ఆ చెట్లు అయితే తాకవు అసలు, ఎందుకంటే ఇప్పుడు కింద వెళ్ళేవారు దాన్ని చూసుకొని వెళ్తారు. ఇట్లా ప్రతి ఒక్కరి మీద ఆ బండారు అనేది ఇట్లా చల్లుకుంటూ చుట్టుముడు తిరుగుతారన్నమాట. సో ఇక్కడ పూజారి ఎవరైతే ఉన్నారో ఆయన్నే మొత్తం ఇది చేస్తారు. పైన ఉన్నది కూడా ఇక్కడ పూజలు అవన్నీ చేసేది ఆయన్నే ఇక్కడ ఉంటాడు. చాలామంది ఇక్కడ చూడండి, మీకు చెప్పాను కదా పైన తింటారు అంటే మనకి దేవుడు పై మీదకి వచ్చినప్పుడు ఇలా చేస్తూ ఉంటారు. ఇక్కడ ఇలా చాలామంది ఉంటారు. ఇక్కడ దేవుడు వెనక నుంచి అయితే వస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ వచ్చేసారు. ఇంకా చాలామంది ముందు అందరు కూడా దేవుడు పై మీదకి వచ్చినప్పుడు ఇట్లా అందరు ఇట్లా దేవుడు పై మీదకి వచ్చినప్పుడు ఇట్లా తిరుగుతూ దుంకుకుంటూ ఇట్లా వస్తుంటారు. ఎంతమంది ముందర వస్తున్నారో ఒకసారి మీరు చూడొచ్చు. ఇలా ప్రతి సంవత్సరం ఇది ఖచ్చితంగా చేస్తారు. చూడండి అందరిపైన ఇట్లా బండారు చల్లుతూ ఇట్లా ముందుకైతే వస్తున్నారు. అది మీద పడడం వల్ల చాలా మంచి జరుగుతుంది అని ఇక్కడ ఉన్నవారి అందరి నమ్మకం.
ఒక్క చుట్టు మాత్రమే ఇప్పుడు తిప్పుతున్నారు. ఇంతకుముందు అయితే మొత్తము ఒక 3 చుట్లు అయితే తిరిగేవారు, అంటే 3 టైమ్స్ గుడి చుట్టుముట్టు తిరిగేవారు. బట్ ఈసారి 1 టైం అయితే తిరిగి ఆ తర్వాత 2 టైమ్స్ పూజారి లేకుండా ఓన్లీ సిడే కాడికే తిప్పుతారు. ఇప్పుడు గుడి ముందలకైతే వచ్చారు. ఇప్పుడు ఎవరైతే కట్టారో అతన్ని కిందికి దింపి ఆ తర్వాత మళ్ళీ పైకి ఎత్తిన తర్వాత ఇంకా 2 రౌండ్స్ ఉంటాయి కదా, అవి పూజారి లేకుండానే తిప్పుతారు. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు ఆ పూజారిని అయితే కిందికి దింపుతున్నారు. ఒక్కసారి మొత్తం గుడి చుట్టుముట్టు తిరిగిన వల్ల ఇప్పుడు మళ్ళీ కిందికి దింపిన తర్వాత మీకు ఇంతకుముందు చెప్పినట్లే మళ్ళీ సిడేను ఇంకొక 2 సార్లు తిప్పుకొని వస్తారు. మీరు ఇక్కడ గమనించినట్లయితే పూజారిని కిందికి దింపుతున్నారు. అందరికీ చేతుల సహాయంతో కిందికి దింపుతున్నారు. చూడండి, కొంచెం దించుకోవడానికి చేతులు అందరు అడ్డం పెడుతున్నారు. అలాగే మొక్కుతారు అన్నమాట ప్రతి ఒక్కరు. పూజారిని మొత్తం దింపిన తర్వాత ఇప్పుడు పూజారి గుడి లోపలికి అయితే వెళ్తాడు. గుడి లోపలికి వెళ్ళి ఇక్కడ మంతాలమ్మ దేవతని అయితే దర్శనం చేసుకుంటారు. అతను లోపలనే ఉంటారు. తర్వాత ఇక్కడ అందరూ ఉన్నారు కదా, అందరూ కలిసి దాన్ని మళ్ళీ సిరేన్ పైకి లేపి మిగతా 2 చుట్లు అయితే తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు మనం కూడా వెళ్దాం. ఇక్కడ ఈ తిప్పడానికి పట్టుకొని చుట్టుముడు అయితే తిరుగుదాం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు జాతరలోకి వచ్చేసాము. ఇక్కడ మొత్తం జాతర జరుగుతుంది. అంటే ప్రతి చిన్నపిల్లలకు బొమ్మలు కొనిపించడం కావచ్చు, ఆడవారికి గాజులు వేయించడం కావచ్చు, అలాగే చిన్నపిల్లలకి ఏమన్నా బొనుగులు పుట్నాలు అలాంటివి తీసుకెళ్ళడం మొత్తం కూడా ఇక్కడనే ఉంటాయి. గాజులు వేయించుకునేవారు గాజులు వేయించుకుంటారు. అలాగే ఏమైనా తీసుకుపోయే స్వీట్స్ ఇట్లా తీసుకెళ్ళేవారు తీసుకెళ్తూ ఉంటారు. ఈ మొత్తం కూడా గుడారాలు అంటాము మా సైడు. అంటే ఇవన్నీ కూడా ఉంటాయి, వీటిని గుడారాలు అంటాము. సో ఇక్కడ స్వీట్స్ ఇవన్నీ కూడా అమ్ముతూ ఉంటారు. అన్ని జాతరలో, అంటే మనకు జాతరలో ఏమేమి ఉంటాయో అన్నీ కూడా ఇక్కడనే ఉంటాయి. ఇవి మొత్తం కూడా ఒక నెలకు రోజుల కంటే పైన మొత్తం ఇలాగే ఉంటాయి. ఇక్కడనే 1-2 డేస్లో అయితే ఉండదు ఇది. ఎందుకంటే సిడే ఉంటుంది, అలాగే నెల పూజ కూడా ఉంటుంది. కాబట్టి చాలా రోజులు ఇక్కడనే ఇవన్నీ కూడా ఉంటాయి. ఎప్పటికప్పుడు స్పెషల్ చేస్తూనే ఉంటారు. ఫ్రెండ్స్, ఇక్కడ గుడి ఉంది. ఆ గుడికి ఆపోజిట్ అంటే ఎదురుగానే మీకు ఇక్కడ ఒకటి చూసినట్లయితే దీపం వెలుగుతూ ఉంటుంది. ఈ దీపాన్ని ఆకాశ దీపం అంటారు. అంటే అమ్మవారు మొదటిగా ఇక్కడనే వెలిసినారు. ఈ ప్లేస్ని గుంటి అని అంటారు. ఈ ప్లేస్ దగ్గర నుంచి గుడి కట్టిన తర్వాత అమ్మవారిని మళ్ళీ గుడి లోపల ఇక్కడ ప్రతిష్ఠాపించారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి మీరు, ఇది మొత్తం ఇక్కడ ఫేమస్ అంటే ఇక్కడ ఉంటుంది. ఇది ఏంటంటే కూడా మీకు తెలిసే ఉంటుంది. లైక్ అంటే బజ్జీలు కావచ్చు, అండ్ ఏమైనా డ్రింక్స్ చేసేవాళ్ళు డ్రింక్ కావచ్చు, చికెన్ సీకులు అంటారు కదా, అంటే కాల్చినవి, అవి కబాబ్స్ అవన్నీ కూడా ఇక్కడనే చేస్తూ ఉంటారు. ఈ ప్లేస్ మొత్తం అది. ఇక్కడ వచ్చిన వారు మొత్తం కూడా ఇక్కడనే ఫ్రెండ్స్తో వచ్చిన వారు, ఫ్యామిలీస్తో వచ్చిన వారు, ఇంకా ఏమైనా చికెన్ మటన్ ఇలా తీసుకునేవారు ఇక్కడ కొట్టేపిస్తూ ఉంటారు. అలాగే కొట్టిన మొత్తం కూడా ఇక్కడ ఇలా చేసి వాళ్ళు అమ్ముతూ ఉంటారు. వాటిని ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చిన వాళ్ళైతే ఇవి ఖచ్చితంగా తీసుకొని వాళ్ళు ఫ్రెండ్స్తో కలిసిన వాళ్ళు అందరూ కూడా కలిసి తీసుకొని ఉండడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఇవి ఎక్కువ ఫేమస్ ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్కరు వస్తారు, ఇవి ఖచ్చితంగా తిని వెళ్తారు. అంటే ఇక్కడ మీకు చూపిస్తున్నాం చూడండి, చికెన్ ఫ్రై లాంటివి, అండ్ అలాగే ఇక్కడ కాలుస్తున్నారు కదా ఇవి, ఇట్లా ఇవన్నీ కూడా ఉంటాయి దీంట్లో. ఇంకా చాలామంది ఇక్కడే వచ్చి ఫ్రెండ్స్తో వచ్చిన వాళ్ళు అందరూ కలిసి తిని వెళ్తూ ఉంటారనమాట. ఓకే, అండ్ అలాగే ముందుకు వెళ్తే ఇక్కడ మీకు డ్రింక్స్ కూడా ఉంటాయి. అవన్నీ కూడా ఇక్కడనే అమ్ముతూ ఉంటారు. అన్నీ కాకపోతే ఒక్కటే మైనస్ ఏంటంటే రేట్లు మాత్రం ఘోరంగా ఉంటాయి. మీరు ఇక్కడికి వచ్చారంటే రేట్లు బయట దొరికేదానికంటే ఇక్కడ కొంచెం రేట్లు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే జాతర కదా, అందుకని ఇక్కడ రేట్లు కొంచెం ఎక్కువ చేసి అమ్ముతూ ఉంటారు. బట్ అయినా సరే ఎవరు వదలకుండా ఖచ్చితంగా తీసుకుంటారు. అలాగే మనం రోడ్ మీదకి వచ్చినామంటే ఇక్కడ కూడా ఉంటాయి డ్రింక్స్, లైక్ సాఫ్ట్ డ్రింక్స్ ఉంటాయి. అంటే
థమ్స్ అప్ స్ప్రైట్స్ అలాంటివి అన్నీ ఉంటాయి. మనం ఇంకా టోటల్లీ గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా మొత్తము ఇది జాతర. సో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అండ్ అనేది కూడా మొత్తం ఖచ్చితంగా కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు.